మేము టీడీపీ వాళ్ళని భయపెట్టవా? ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు, మమ్మల్ని భయపెట్టకపోతే చాలు. మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేయాలి మేము? నేను చెప్తానయ్యా, నువ్వు చెప్పావు కదా, ఏ ప్రభుత్వ చంద్రబాబు ఏమో ఉట్టిగట్టు ఊరేగుతాడా? జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడా? లేకపోతే వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉంటారా? వచ్చి మారవా ప్రభుత్వాలు? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి? నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 300 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు అపోజిషన్లోకి వెళ్ళాడు. శాస్త్రం ఉంటాడు చంద్రబాబు అధికారంలో. నువ్వు అపోజిషన్లోకి రావా? ఓ రోజు అటు ఇటు అంతేగా. ఇవన్నీ మర్చిపోతారా? ఇవన్నీ ప్రెసిడెంట్స్ కావా? ఇవన్నీ సాంప్రదాయాలు కావా? ఏంటిదని అడుగుతా ఉన్నా. భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె ధృతివ చేసుకొని రాటు తేలుతున్నాం. మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.